రైతు సోదరులకు నమస్తేనండి. నేను మీ సుధాకర్ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కొత్తగా పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి దానిమ్మ రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి దానిమ్మ రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని సలహా ఇచ్చి మన యూట్యూబ్ ఛానల్ ని ప్రోత్సహించమని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి సబ్జెక్ట్ లోకి వెళ్తే, మరి రెస్ట్ పీరియడ్ లో చాలా మంది దానిమ్మ రైతులు వాళ్లకు నచ్చినట్టు, వాళ్ళు ఆలోచించినట్టు, వాళ్ళు అనుకున్నట్టు కొన్ని రకాల న్యూట్రియన్స్ ని, కొన్ని రకాల ఫర్టిలైజర్ ని మొక్కకి ఇచ్చి వాటర్ పెట్టి తర్వాత డ్రై చేసి క్రాప్కి వెళ్తారు. ఇది సాధారణంగా జరిగే పరిణామం. అయితే మనం ఇచ్చిన ఫుడ్ అనేది వాటర్లో కరగాలన్నా ఫస్ట్ పాయింట్. రెండవది, కరిగిన ఆ యొక్క న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొక్క అప్టేక్ చేసుకోవాలన్నా లేదా తీసుకోవాలన్నా. మూడవది, మొక్కలో స్టోరేజ్ అనేది బాగా పెరగాలన్నా, అలాగే వైట్ రూట్ అనేది బాగా డెవలప్ కావాలన్నా, అలాగే విల్ట్ మరియు నెమటోడ్స్ అనేవి కంట్రోల్ కావాలన్నా, వాటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఉందండి. అదేంటి అంటే ఇండి రూట్స్ అనే ప్రోడక్ట్. నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ గురించి చాలా క్లుప్తంగా వేరే వీడియోలో చెప్పాను. దీని గురించి ఎలాబరేట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు ఫుల్ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్వరు స్కిప్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ ఇండి రూట్స్ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్ గా మీకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, అమైనో, ఫల్విక్, సీవిడ్. వీటితో పాటు ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, దాంతోపాటు ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఉంటాయి, దాంతోపాటు విటమిన్స్ ఉంటాయి, అన్నిటితో పాటు మైక్రోబ్స్ ఉంటాయి. ఈ మైక్రోబ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే 1 గ్రామ్కి 10 బిలియన్స్ ఉంటాయి. 1 గ్రామ్కి 10 బిలియన్స్ ఉంటాయి. నేను 10 years లో ఎన్నో రకాల గ్రానువల్స్ చూశాను. అంటే హ్యూమిక్, అమైనో, ఫల్విక్, సీవిడ్ తో కూడిన గ్రానువల్స్ ఎన్నో సందర్భాల్లో చాలా మంది రైతులకు వేశాను. కానీ ఈ మధ్య కాలంలో ఒక 3 సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ నేను వాడుతున్నానండి. 100 మంది రైతులతో నేను వాడిస్తున్నాను. ఇది చాలా డిఫరెంట్ నేచర్ ఉన్న ప్రోడక్ట్. ఇది చాలా డిఫరెంట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్. అయితే మార్కెట్ లో కూడా మనకు చాలా రకాల గ్రానువల్స్ దొరుకుతాయి. వాటికి దీనికి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉందని క్లియర్ గా అయితే నేను చెప్పగలను. అట్లని చెప్పేసి వాటిని నేను డిమోటివేట్ చేయడం లేదు, లేదా వాటిని తక్కువ చేసి మాట్లాడడం లేదు. వాటికంటే ఇది చాలా బెటర్ ప్రోడక్ట్ అని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఇది మొక్కకి ఇచ్చిన తర్వాత వచ్చే రిజల్ట్ కావచ్చు, అల్టిమేట్ గా ఉంటుంది. అట్ ఏ టైం, ఒకే సందర్భంలోనే, ఒకే టైంలోనే మొక్కలో వైట్ రూట్ డెవలప్ కావడం కావచ్చు, న్యూట్రియంట్ అనేది చాలా ప్రాపర్ గా అప్టేక్ కావడం కావచ్చు, మనం ఇచ్చిన ఫుడ్ అంతా మొక్కలో టాప్ టు బాటం అన్ని ఏరియాస్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ కావడం కావచ్చు, విల్ట్ గాని నెమటోడ్స్ గాని రాకుండా కంట్రోల్ చేయడంలో కావచ్చు, ఇది అద్భుతమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అది ఏం చేస్తుందో మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఆల్రెడీ ఒక్కసారి వాడిన రైతు పొరపాటున కూడా వేరే ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానన్నా కూడా తీసుకోడు. అంత వాల్యుబుల్ ప్రొడక్ట్, అంత దమ్మున్న ప్రొడక్ట్. కాబట్టి నేను ఎంతో మందికి వాడిన తర్వాతనే ఇది నేను వీడియో రూపంలో 10 మందికి తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోడక్ట్ అండి. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని తీసుకొని మీరు ఇచ్చే ఆ న్యూట్రియన్స్ లో కలపకూడదండి. వేసిన తర్వాత అంటే ఫర్టిలైజర్ తో పాటు న్యూట్రియన్స్ వేస్తారు కదా ఈ సాయిల్ అప్లికేషన్ లో భాగంగా ఈ రెస్ట్ పీరియడ్ లో, అవి ఇచ్చిన తర్వాత 15 రోజులు వాటర్ ఇస్తాం. 15 రోజులు వాటర్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క మొక్కకి 100 గ్రాముల చొప్పున, 15 రోజుల తర్వాత ఇచ్చి మరొక్క వారం రోజులు వాటర్ ఇచ్చి పూర్తిగా మీరు స్టాప్ చేయండి. అంటే సాయిల్ అప్లికేషన్ లో భాగంగా రెస్ట్ పీరియడ్ లో మీరు ఇచ్చిన ఫర్టిలైజర్స్, న్యూట్రియన్స్ ఇచ్చిన తర్వాత వాటర్ ఇస్తాం. వాటర్ ఇచ్చిన 15 రోజుల తరువాత
మైక్రోబ్స్ తో కూడా ఇది పూర్తి మైక్రోబియల్ ప్రోడక్ట్. ఎందుకు ముందు వేయకూడదంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ లో, మనం ఇచ్చే న్యూట్రియన్స్ లో, మనం ఇచ్చే ఫర్టిలైజర్ లో కెమికల్ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ ఎఫెక్ట్ కి దీంట్లో ఉన్న మైక్రోబ్ చనిపోకుండా ఉండడానికే 15 రోజులు వాటర్ పెట్టిన తర్వాత 15 రోజుల నుంచి 22 రోజుల వరకు ఆ మధ్య కాలంలో ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల చొప్పున ఇది ప్రతి డిప్పర్ దగ్గర ఇచ్చి వాటర్ ఇచ్చినట్లయితే దీంట్లో ఉన్న మైక్రోబ్స్ అనేవి భూమిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల కోట్లుగా మల్టిప్లై అవుతాయి. అయి రూట్ జోన్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని వైట్ రూట్ డెవలప్ కావడం విషయంలో కావచ్చు, మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ ఈక్వల్ గా మొక్కకి అన్ని భాగాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో కావచ్చు, విల్ట్ ని నెమటోడ్స్ ని కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు, మొక్కకి రెసిస్టెన్స్ పవర్ పెంచే విషయంలో కావచ్చు, మొక్కని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే విషయంలో ఈ యొక్క ఇండి రూట్స్ అనేది అద్భుతంగా చేస్తుందని చెప్తున్నాను. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఎన్ని ప్రోడక్ట్లు వేసినా కూడా దీన్ని వేయండి. ఆ రిజల్ట్ అనేది మీరు కళ్ళతో చూస్తారు, చాలా అల్టిమేట్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీరిచ్చే ఇతర మెడిసిన్స్ తో పాటు వీటిని కూడా వేసుకొని మీ పొలాల్లో మంచి రిజల్ట్ మీరు కళ్ళారా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.